చాలా కాలం క్రితం ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను తన సంపదనంతా ఇతరులకు వడ్డీకి డబ్బులిచ్చి సంపాదించాడు. కాని ఒకరోజు అతని ఆస్తిలో భయంకరమైన అగ్నిప్రమాదం జరిగింది. అంతా కాలి బూడిదైపోయింది. అతని వల్ల ఇబ్బంది పడ్డ ఒక అప్పులవాడే ఈ నిప్పు పెట్టాడు. ఈ ప్రమాదం అతన్ని లోలోపల విరిచేసింది. సంపద నష్టం జరగడమే కాకుండా ఇప్పుడు అతని మనసులో భయం మొదలైంది. ఇంత పాపం చేసి సంపాదించిన డబ్బుకు చివరికి నరకపు అగ్నే శిక్ష అని పండితుడు మాటిమాటికి చెప్పేవాడు. ఒకవేళ ఎవరైనా నా రెండో భూమిని కూడా తగలబెడితే నా ముగ్గురు కొడుకుల పరిస్థితేంటి అని ఆ ముసలివాడు ఆలోచనలో పడ్డాడు. అందుకే వారు తమ కాళ్ల మీద తాము నిలబడటానికి ముగ్గురికి ఏదో ఒక నైపుణ్యం నేర్పించాలని నిర్ణయించుకున్నాడు. పెద్ద కొడుకును సైనికుడిగా మార్చడానికి పంపాడు. వాడు చాలా చురుకైనవాడు. అందుకే అక్కడ బాగా రాణిస్తాడని తండ్రి నమ్మాడు. మధ్యవాడిని ఒక కమ్మరి దగ్గరకు పంపాడు. తద్వారా అతను సుత్తి మరియు కొలిమి పనులు నేర్చుకుంటాడని. చిన్న కొడుకుతో నువ్వు మంగలివవు, ఈ పనిలో నువ్వు బాగా పేరు తెచ్చుకుంటావని నాకనిపిస్తోంది అని చెప్పాడు. చిన్న కొడుకుకి మొదట ఏమీ అర్థం కాలేదు. కానీ ముగ్గురు తండ్రి మాట విన్నారు. అయినా పొలాల్లో నాగలి పట్టడం కంటే ఇవే వారికి మంచిదనిపించాయి. పెద్ద కొడుకు తన దగ్గర కత్తి ఉంటుందని, యూనిఫామ్ ఉంటుందని, రాజసంగా నడవచ్చని సంతోషించాడు. మధ్యవాడు చిన్నవాడు కూడా సంతోషంగానే ఉన్నారు. కాలం గడిచే కొద్దీ ఆ ముసలివాడు మరింత వృద్ధుడయ్యాడు. నేను జీవించిన విధానానికి శిక్ష తప్పదు, ఇప్పుడు నరకపు అగ్ని నుండి ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనతోనే అతని పగలు రాత్రి గడిచిపోయేవి. కానీ అతని కొడుకులు మాత్రం మస్తీగా ఉన్నారు. సైనికుడు తన పరేడ్ మరియు కత్తిసాముల్లో మునిగిపోయాడు. కమ్మరి మరియు మంగలి కూడా తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ముగ్గురు ఆనందంగా జీవిస్తున్నారు. అప్పుడు ఒకరోజు ముగ్గురు కొడుకులకు ఒక ఉత్తరం అందింది. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని, ఆయన మిమ్మల్ని చివరిసారి చూడాలనుకుంటున్నారని అందులో ఉంది. తండ్రి ఆస్తి తమకు దక్కుతుందన్న ఆశతో కొడుకులందరూ తిరిగి వచ్చారు. ఇంటికి చేరుకున్నాక తండ్రి పెద్ద కొడుకుని అడిగాడు, చెప్పు నాయనా, నువ్వు ఎలాంటి సైనికుడివయ్యావు అని. కొడుకు రొమ్ము విరుస్తూ ఇలా అన్నాడు, నాన్నగారు, చక్రవర్తి దర్బార్లో నా వంటి సైనికుడు ఎవరూ లేరు. ఒకసారి పరేడ్ జరుగుతుండగా వర్షం మొదలైంది. సైనికులందరూ తడిసిపోయారు. కానీ నేను నా వెండి కత్తిని ఎంత వేగంగా తిప్పానంటే నా మీద ఒక్క చుక్క కూడా పడలేదు. తండ్రి తల ఊపాడు. సభాష్, నువ్వు నిజంగానే సమర్థుడివయ్యావు. నీ అదృష్టం గురించి నాకేం చింతలేదు. తరువాత మధ్యకొడుకు వైపు చూసి, మరి నీ నైపుణ్యం ఎలా సాగుతోంది అని అడిగాడు. మధ్యవాడు ఇలా అన్నాడు, నిన్నటి మాటే 4 గుర్రాలున్న ఒక రథం వెళ్తోంది. యజమాని అన్ని గుర్రాలకు కొత్త లాడాలు కావాలన్నాడు. కానీ అతని దగ్గర ఆగడానికి సమయం లేదు. నా గురువుగారు ఆలోచిస్తూ ఉండిపోయారు. కానీ నేను వెళుతున్న రథానికే 4 గుర్రాల లాడాలను మార్చేశాను. రథం ఒక్క క్షణం కూడా ఆగలేదు. తండ్రి నవ్వి, నువ్వు కూడా నీ పనిలో మేటివయ్యావు అన్నాడు. ఇక చిన్న కొడుకు వంతు వచ్చింది. తండ్రి అడిగాడు, మరి నువ్వు నా చిన్న కొడుకా, నువ్వు మంగలివయ్యావా? వాడు ఇలా అన్నాడు, నాన్నగారు, నిన్ననే పరిగెడుతున్న ఒక కుందేలును పట్టుకున్నాను. అది పరిగెడుతుండగానే ఒక్క గీత కూడా పడకుండా దానికి క్షౌరం చేశాను. గడ్డం చేయడం. తండ్రి ముగ్గురి మాటలను నిశితంగా విన్నాడు. తరువాత గంభీరంగా ఇలా అన్నాడు, ఇప్పుడు నాకు ఎవ్వరి గురించి చింతలేదు. మీ ముగ్గురు మీ నైపుణ్యంతో మీ జీవితాలను గడపగలరు. ఇప్పుడు నా ఆస్తిని నా కోసం ఖర్చు చేస్తాను. బహుశా దాద్వారా నరకపు అగ్ని నుండి తప్పించుకోగలనేమో. అతను పండితుణ్ణి పిలిపించాడు. తన ఆస్తి అంతటినీ దానంగా ఇస్తూ ఇలా అన్నాడు, దీనిని పేదలకు పంచండి. దాద్వారా నా పాపాలు కొంచెం తగ్గుతాయి. ముగ్గురు కొడుకులకు ఒక్క పైసా కూడా దక్కలేదు. కోపంతో వారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.